నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఆర్ఎస్ఎస్ కు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రధాని మోదీ. విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. కాకినాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్. నాడు వైసీపీ చేసిందే నేడు టీడీపీ చేసింది షర్మిల. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి 100 ఏళ్లు అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ఆర్ఎస్ఎస్ సేవలను మోదీ గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోని అతిపెద్ద ఎన్జిఓ. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్ఎస్ఎస్ గురించి ఇవాళ ప్రస్తావించినందుకు గర్వంగా ఉంది. సేవకులు మన మాతృభూమి కోసం వారి జీవితాలు అంకితం చేశారని ప్రధాని మోదీ ప్రశంసించారు. एक बात का जिक्र करना चाहता हूं. आज से 100 साल पहले एक संगठन का जन्म हुआ, राष्ट्रीय स्वयंसेवक संघ. 100 साल की राष्ट्र की सेवा एक बहुत ही गौरवपूर्ण स्वर्णिम पृष्ठ है. व्यक्ति निर्माण से राष्ट्र निर्माण के संकल्प को लेकर के 100 साल तक मां भारती का कल्याण का लक्ष्य लेकर के लक्षावधि स्वयंसेवकों ने मातृभूमि के कल्याण के लिए अपना जीवन समर्पित किया है. सेवा, समर्पण, संगठन और अप्रतिम अनुशासन ये जिसकी पहचान रही है, ऐसा राष्ट्रीय स्वयंसेवक संघ दुनिया का ये सबसे बड़ा एनजीओ है. एक प्रकार से 100 साल का उसका समर्पण का इतिहास है. आज लाल किले की प्राचीर से 100 साल की इस राष्ट्र सेवा की यात्रा में योगदान करने वाले सभी स्वयंसेवकों को आदरपूर्वक स्मरण करता हूं और देश गर्व करता है राष्ट्रीय स्वयंसेवक संघ की इस 100 साल की भव्य समर्पित यात्रा को और हमें प्रेरणा देता रहेगा. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశభక్తిని కనబర్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఆమరణకు త్రివిధ దళాధిపతులతో కలిసి నివాళులర్పించారు. ఓవైపు జోరు వాన కురుస్తున్నా లెక్క చేయలేదు కార్యక్రమాన్ని కొనసాగించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసి నెటిజన్లు గూస్ బాంబ్స్ తెప్పిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
విజయవాడ నగరంలోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత ఆయన పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కుప్పంలో నాడు జగన్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే నేడు పులివెందులలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఏపీఎస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇద్దరు కలిసి ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ఎన్నికల్లో తాలిబన్ల లెక్క వ్యవహరిస్తున్నారు. వారిద్దరూ ప్రధాని మోదీ మెప్పు కోసం పనిచేస్తున్నారు. రాష్ట్రంలో దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి, అధికారంలోకి రావాలి అని షర్మిల అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఈ రోజు కడప జిల్లాలో కూడా పులివెందల్లో కూడా అదే టీడీపీ చేసింది. ఇద్దరికి చెప్పాలనుకుంటున్నది, ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికి పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నా, వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు. ఏదో ఒక రకంగా చంద్రబాబు గారు అయితే బహిరంగంగానే కూటమి కట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేదు. ఈయన రహస్యంగా కూటమి కట్టారు, అంతే తేడా. వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే. వీళ్ళందరూ ఎంపీలు ఎంతమంది, 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ, ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈ రోజు బీజేపీకే ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం ఎవరూ బ్రతికించే వాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ప్రజల గొంతును వినిపించగలరు. కాబట్టే ఈ రోజు ప్రజాస్వామ్యం బ్రతికించడానికే, రాజ్యాంగాన్ని బ్రతికించడానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద పోరాటాన్ని కూడా నెత్తికెత్తుకుంది. అంటే ఓటర్ చోరీ విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. మోడీ గారిని విమర్శించడం లేదు. ఈసీని ఎందుకు మీ గుప్పెట్లో ఉన్నారు అని మోడీ గారిని ప్రశ్నించడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు గారేమో కూటమి కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. కానీ వీళ్ళలో ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు లేరు. ఏదైతే కుప్పంలో చేశారో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, అదే మళ్ళీ కడపలో జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే సాధ్యమైంది. మళ్ళీ చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీలు అవసరం. ఈ రోజు అధికారం ఉండి రిగ్గింగ్ చేసుకుంటూ పోతే ఏదైనా సాధ్యం. అందుకే చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిన అవసరం ఉంది అని అందుకే చెప్తున్నాం. ఇలా దుర్మార్గంగా తాలిబాన్ల లాగా వ్యవహరిస్తే ఏదైనా సాధ్యం. సాధ్యం కాదు అని మేము అంటం లేదు, కానీ అది పద్ధతి కాదు అని చెప్తున్నాం. ఇది భారతదేశం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయకులందరికీ కూడా. ఏదైతే కుప్పంలో వైసీపీ చేశారో అదే పులివెందల్లో చేశారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. కుప్పంలో ఎలాగైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఆ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఈ రోజు కడప జిల్లాలో కూడా పులివెందల్లో కూడా అదే టీడీపీ చేసింది. ఇద్దరికి చెప్పాలనుకుంటున్నది, ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికి పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నా, వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు. ఏదో ఒక రకంగా చంద్రబాబు గారు అయితే బహిరంగంగానే కూటమి కట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేదు. ఈయన రహస్యంగా కూటమి కట్టారు, అంతే తేడా. వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే. వీళ్ళందరూ ఎంపీలు ఎంతమంది, 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ, ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈ రోజు బీజేపీకే ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం ఎవరూ బ్రతికించే వాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ప్రజల గొంతును వినిపించగలరు. కాబట్టే ఈ రోజు ప్రజాస్వామ్యం బ్రతికించడానికే, రాజ్యాంగాన్ని బ్రతికించడానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద పోరాటాన్ని కూడా నెత్తికెత్తుకుంది. అంటే ఓటర్ చోరీ విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. మోడీ గారిని విమర్శించడం లేదు. ఈసీని ఎందుకు మీ గుప్పెట్లో ఉన్నారు అని మోడీ గారిని ప్రశ్నించడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు గారేమో కూటమి కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. కానీ వీళ్ళలో ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు లేరు. ఏదైతే కుప్పంలో చేశారో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, అదే మళ్ళీ కడపలో జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే సాధ్యమైంది. మళ్ళీ చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీలు అవసరం. ఈ రోజు అధికారం ఉండి రిగ్గింగ్ చేసుకుంటూ పోతే ఏదైనా సాధ్యం. అందుకే చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిన అవసరం ఉంది అని అందుకే చెప్తున్నాం. ఇలా దుర్మార్గంగా తాలిబాన్ల లాగా వ్యవహరిస్తే ఏదైనా సాధ్యం. సాధ్యం కాదు అని మేము అంటం లేదు, కానీ అది పద్ధతి కాదు అని చెప్తున్నాం. ఇది భారతదేశం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయకులందరికీ కూడా. ఏపీలో స్త్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని సీఎం చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. ఉండవల్లిలో ఓ మహిళకు 0 ఫేర్ టికెట్ అందించి వారితో కలిసి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు ప్రయాణించారు. ఈ పథకం కింద పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ లో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకంతో ప్రభుత్వంపై ఏటా 1,942 కోట్ల భారం పడనుంది.
వేదిక పైన కూర్చి వేయలేదని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అడిగి వెళ్లిపోయారు. శుక్రవారం కడప పోలీస్ పెరేడ్ మైదానంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన మంత్రి కూర్చునే వేదిక పైన తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవిరెడ్డి అడిగి కార్యక్రమం పూర్తి కాకుండానే మధ్యలోనే వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఘటన అక్కడ చర్చనీయాంశంగా మారింది. ట్యాంకులు, హోమ్ ట్యాంక్ ఇంకా టేబుల్ ఉంటాయి. వీటిల్లో ఇవి ఇప్పుడు శకటాలు అన్ని మన ముందు నుంచి తన ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలను వాటి థీమ్లుగా రూపొందించబడిన శకటాల విభాగంలోకి ముందుగా మన రక్షక భటులు వారి స్నేహితులు అయిన డాగ్లను ఎంతో అపురూపంగా చూస్తారు. ఈ డాగ్ షోలను వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు 2.6 సంవత్సరాలు. దీనికి ట్రైనర్ గా వి శివప్రసాద్ గారు PC 3172, అలాగే డి శ్రీనివాసులు గారు PC 2991 గారు వ్యవహరిస్తున్నారు. డాగ్ వాక్ టు క్రాస్. మన అందరి దృష్టిలో కుక్కలంటే చాలా చిన్న చూపు చూస్తారు. ఇక్కడ చూసారంటే ఎంతో గౌరవతో కూడా అభినందించండి. మనుషులకే కాదని కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాము. బాపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుతం సీఎం చంద్రబాబు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్పీగా పనిచేస్తున్న చెన్నుపాటి భద్రయ్య స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి మెడల్ కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సందర్భంలో మీ అందరికీ కూడా ఒక విషయం గుర్తు చేస్తాను. అద్దంకి మండలం బొమ్మనపాడు గ్రామంలోనే మరి చెన్నుపాటి భద్రయ్య అని ఒక ఆయన ఉండేవాడు. మీలాగనే ఈ పాఠశాలకు వచ్చాడు, ఇదే పాఠశాలలో చదువుకున్నాడు. ఈ పాఠశాలలోనే చదువుకొని తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ అద్దంకిలో చదువుకున్న తర్వాత కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో డిగ్రీ చదువుకున్నాడు. మొత్తము గవర్నమెంట్ స్కూల్ చదివే అబ్బాయి చదువుకుంది, ఎక్కడ ప్రైవేట్ స్కూళ్ళు కాన్వెంట్లకు పోలా. అలాంటి ప్రైవేట్ స్కూల్లో పోకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని క్రమశిక్షణ కలిగి ఉండి మంచిగా క్రమశిక్షణతో ఉన్నటువంటి అబ్బాయి 91వ సంవత్సరంలో RSI అంటే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఉద్యోగంలో బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పటిదాకా దాదాపు అందరు చేసే పని అది. కానీ ఆ నిబద్ధత అనేది బాగా వంట పెట్టుకున్నటువంటి ఆ పిల్లవాడు ఆ రోజున, అంటే పిల్లవాడు ఎందుకంటే మాకన్నా చిన్న అబ్బాయి 89లో మేము జాబ్లోకి వచ్చాము. 91లో అబ్బాయి పోస్టింగ్ తీసుకున్నాడు. భద్రయ్య ఆ రోజు పోస్టింగ్ తీసుకున్న పోస్టింగ్లో విపరీతమైనటువంటి కృషి చేయడం ద్వారా ఈ రోజున ప్రెసిడెంట్ మెడల్స్ తీసుకునే స్థాయికి వెళ్ళాడు. అంటే ఈ దేశంలోనే గుర్తించదగినటువంటి గొప్ప పోలీసు వ్యక్తిగా గుర్తించబడ్డాడు. ఆ గుర్తించడం ద్వారా బొమ్మనంపాడు గ్రామాన్ని కూడా ఇవాళ మన దేశంలో ఒక అద్దంకి మండలంలో బొమ్మనంపాడు గ్రామం ఒకటి ఉంది అని చెప్పని దేశవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈ పాఠశాల పూర్వ విద్యార్థి. ఇది చాలా మనందరికీ కూడా గర్వకారణం. అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవడం ద్వారా సమాజానికి పనికి వచ్చే పౌరులుగా మనం వృద్ధి చెందాలి. ఆ వృద్ధి చెందే క్రమంలో మీరు ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలని, బొమ్మనంపాడు పాఠశాలలో చదువుకొని ఉన్నత విద్యలు పొంది ఇతర దేశాల్లో స్థిరపడి ఆర్థికంగా సామాజికంగా స్థిరపడిన వ్యక్తులు కొంతమంది అయితే, మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకొని సమాజాని కోసం పాటుపడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
అర్ధవీడు మండలంలో పెద్ద పులుల సంచారం అధికమవడంతో అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా పశువులను తీసుకువెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇటీవల ఒక గేదెపై పులి దాడి చేసి చంపిన సంఘటన నేపథ్యంలో బాధితులైన రైతుకు నష్టపరిహారం అందిస్తామని డిఆర్ఓ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామ పరిధిలో మనం అంకమ్మశిల రస్తాలో ఉన్నాము. ఈ ప్రాంతంలో ఈరోజు పెద్ద పులి మేతకు వచ్చినటువంటి పశువు మీద దాడి చేసి చంపడం జరిగింది. ఈ పశువు యాచవరం గ్రామానికి చెందినటువంటి తలుపుల అంకిశెట్టి గారిది. ఈ సందర్భంలో వారికి మేము అటవీ శాఖ తరఫున నష్టపరిహారం త్వరలో చెల్లించడం జరుగుతూ ఉంది. మేము యాచవరం గ్రామ ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే, ముఖ్యంగా ఈ పెద్ద పులులు సంచరించేటువంటి ఈ ప్రాంతంలోకి పశువులను మీరు ఒంటరిగా పంపవద్దండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అటవీ శాఖ తరఫున. ఎందువలనంటే ఇదంతా కూడా నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం. ఇది పెద్ద పులులు పెరగడానికి అనువైనటువంటి ప్రాంతం అన్నమాట. మన ప్రదేశంలో పెద్ద పులి ఉంది అని అంటే అది మనకు చాలా గర్వకారణంగా మనము భావించాల్సి ఉంటుంది. కాబట్టి పెద్ద పులుల యొక్క సంరక్షణలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని అటవీ శాఖ తరఫున మనం విజ్ఞప్తి చేస్తాం. మనం అర్ధవీడు మండలం యాచవరం గ్రామ పరిధిలో మనం అంకమ్మశిల రస్తాలో ఉన్నాము. ఈ ప్రాంతంలో ఈరోజు పెద్ద పులి మేతకు వచ్చినటువంటి పశువు మీద దాడి చేసి చంపడం జరిగింది. ఈ పశువు యాచవరం గ్రామానికి చెందినటువంటి తలుపుల అంకిశెట్టి గారిది. ఈ సందర్భంలో వారికి మేము అటవీ శాఖ తరఫున నష్టపరిహారం త్వరలో చెల్లించడం జరుగుతూ ఉంది. మేము యాచవరం గ్రామ ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే, ముఖ్యంగా ఈ పెద్ద పులులు సంచరించేటువంటి ఈ ప్రాంతంలోకి పశువులను మీరు ఒంటరిగా పంపవద్దండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అటవీ శాఖ తరఫున. ఎందువలనంటే ఇదంతా కూడా నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం. ఇది పెద్ద పులులు పెరగడానికి అనువైనటువంటి ప్రాంతం అన్నమాట. మన ప్రదేశంలో పెద్ద పులి ఉంది అని అంటే అది మనకు చాలా గర్వకారణంగా మనము భావించాల్సి ఉంటుంది. కాబట్టి పెద్ద పులుల యొక్క సంరక్షణలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని అటవీ శాఖ తరఫున మనం విజ్ఞప్తి చేస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.